శారదే పాహిమాం శంకరారక్షమాం. మన ఆలయం అంటేనే ఒక శక్తి కేంద్రం. ఆ ఆలయాన్ని మరింత శక్తివంతం చేయడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ అభిషేకం అనేది 5వ ఉపచారం. ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టే పూర్ణతిథి అయిన ఈ మాఘ అమావాస్య రోజున శ్రీమద్ జగద్గురు శ్రీ శంకరాచార్య సంస్థానం శ్రీ శృంగేరి శివగంగా దక్షిణాంనాయ శారదా మఠం యందు జ్ఞానస్వరూపిణి శ్రీ శారదాంబకు భక్తి శ్రద్ధలతో పంచామృత అభిషేకం నిర్వహించబడింది. ఈ అమావాస్య తిథి కేవలం చంద్రమండలం కనిపించని రోజు కాదని, మనలోని చీకటిని తొలగించే దివ్యమైన తిథి. మనం భగవంతునికి చేసే స్నానాన్ని అభిషేకం అని పిలువబడుతుంది. ఈ అభిషేకం ఉపచారాలలో 5వది. మనిషి శరీరంలోని పంచభూతాలు పంచామృత అభిషేకం 2 ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ యొక్క అభిషేకించిన జలంలో చాలా ఔషధీ గుణాలను పెంపొందింపజేస్తాయి. తీర్థంగా వాటిని స్వీకరించినందువలన మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఉత్తేజపరుస్తుంది, అలాగే ఆధ్యాత్మిక శక్తిని నింపుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం కనకపుష్యపురాగనీరాజనం నీరాజనం నిత్య నీరాజనం ఇంద్రకీలాద్రిపై వెలసిన తల్లికి నీలమణి కాంతుల నీరాజనం. అంటే పంచామృత అభిషేకం చేయడం ద్వారా మన శరీరంలోని పంచభూతాలు కూడా శుద్ధి చేయబడతాయని సంకేతం. జయ జయ శంకర హర హర శంకర జయ